హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మా ఊర్లో ఆకాశంలో మేఘాలన్నీ నల్ల రంగు పులిమేసుకొని ఏకధాటిగా ఇందాక నుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే దంచి కొడుతుందన్నమాట. ఇంకా జోరుగా పడుతున్న ఈ వర్షానికి మా ఇంటి దగ్గర మెట్లు వచ్చేసి చూడడానికి అందమైన జలపాతాల్లాగా అయితే తయారైపోయినాయి. సరే అని అట్లా మెట్లెక్కి పైకి వెళ్ళానమాట వ్యూ పాయింట్ చూద్దామని. చూస్తే ఇక్కడ మొక్కలేమో సగానికి సగం మునిగిపోయి సరదాగా ముచ్చట్లు వేసుకుంటున్నట్టున్నాయి ఈ వర్షానికి. చూసారా, చాలా నీళ్ళు ఉన్నాయి మా టెర్రస్ మీద. ఇది వచ్చేసి జలపాతం టాప్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుండి కిందకి నీళ్ళు వెళ్తాయి. ఇంకా జలపాతం నుండి నీళ్లు జాయిగా రోడ్డు మీదకి అయితే ప్రవహిస్తున్నాయి. గంట నుండి ఎడతెరిపి లేకుండా పడుతున్న ఈ వర్షానికి రోడ్లు కూడా సరస్సులాగా మారిపోయినాయి అనమాట. అసలు రోడ్డు అనేది కనబడట్లేదు మా ఏరియాలో అయితే. కనుచూపు మేర మొత్తం ఏదో నదిలాగా ఉంది చూడడానికి. ఇక్కడ మోకాళ్ళలో నీళ్ళు అయితే చేరిపోయినాయి. ఇదిగోండి, కనుచూపు మేర ఎటు చూసినా మోకాళ్ళలో నీళ్ళు తప్ప రోడ్డు అనేది కనబడట్లేదు మా ఏరియాలో. సరే, ఇట్లాంటిది ఏదో ముందే వచ్చిద్దని నేను వెదురు బొంగులతో చేసిన తెప్పనైతే ఒకటి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని టెస్ట్ ట్రైల్ కి మంచి సమయం అన్నమాట ఇది. సో దాన్ని ఇప్పుడు మీ ముందు టెస్ట్ చేసి చూపిస్తాను. అది తేలిద్దో లేకపోతే ఈ నీటిలో నన్ను ముంచిద్దో చూద్దాం. ఈ వర్షం ఉండే కొద్దీ పెద్దదవుతుంది తప్ప అసలు తగ్గట్లేదు. నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట, వర్షం ఎప్పుడు తగ్గిద్దా, తెప్పని ఎప్పుడు టెస్ట్ ట్రైల్ చేసి చూద్దామా అని. మొత్తానికి వర్షం కొద్దిగా తెరిపించింది. ఇంకా మన తెప్ప వచ్చేసి నీళ్ళలో అయితే లాంచ్ చేశాను అనమాట. దీన్ని నేను తయారు చేసి దగ్గర దగ్గర సంవత్సరం అయితే అయిపోతుంది. అప్పటి నుండి ఇప్పుడు దాకా దీన్ని వంక కూడా చూడలేదు, ఎందుకంటే రోడ్ మీద అన్ని నీళ్లు లేవు కాబట్టి. అనూహ్యంగా దీని కింద పడేయగానే బొద్దింకలు దీంట్లో కాపురం పెట్టినట్టున్నాయి. ఒక బొద్దింక బ్యాక్గ్రౌండ్ లో జాక్ స్పారో మ్యూజిక్ వేసుకొని బండి టైర్ అయితే ఎక్కింది. ఏమండి, అంతా బానే ఉంది కదండి. ఇది మనం ఎక్కగా జల సమాధి అండి, బొక్క ఇంటికి ఏడు బయటతో కుర్రాలేదు. యాక్చువల్గా ఈ చెప్పని నేను ఇట్లాగా వర్షాలు వచ్చి మునిగిపోతాయని ముందస్తు చర్యగా చేశాను అనమాట. ఇది ఆఖరికి బిస్కెట్ అయితే అయింది. దీని మీద ఇది నన్నే కాపాడలేదు, ఇంకా నేను జనాలను ఏం కాపాడుతాను. సో 1000 రూపాయలు బొక్క నాకు. సమ్ టైమ్స్ ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఈసారి మంచి తప్ప రెడీ చేసుకోవాలన్నమాట ఈ వర్షానికి తట్టుకునేలాగా. ఆ రోడ్లన్నీ అయితే జలపాతాలు అయిపోయినాయి అనమాట. మోకాళ్ళలాగా నీళ్ళు అయితే వచ్చేసినాయి. అలా మంచిగా వెళ్తున్నాము. ఈ వర్షపు నీటిలో అలా సరదాగా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే వచ్చిపోయే వాహనాలకి ఈ వర్షపు నీళ్ళు ఉన్నాయి చూడండి, అవి అలల్లాగా మనల్ని తాగుతుంటే ఆ ఫీలింగ్ భలే ఉండిద్ది అనమాట. అంతా అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్తాం చూడండి, అప్పుడు ఇంకో రకమైన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మనం తిరిగింది మొత్తం డ్రైనేజ్ వాటర్లో కాబట్టి ఆ దురద అవన్నీ వేరు లెక్కలేండి. సో అందుకని ఎవరైనా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, అనవసరంగా బయటికి వెళ్ళి రోగాలు అయితే తెచ్చుకోకండి. ఓకే, అలా అని వర్షం తగ్గింది కదా అని వెంటనే బళ్ళు అయితే వేసుకొని రోడ్డు మీదకి అయితే వచ్చాకండి. ఎందుకంటే ఏ రోడ్డు ఎట్లా ఉండిద్దో తెలియదు. కొన్ని రోడ్లు గుంతలు అయితే ఉంటాయి, మరి కొన్ని రోడ్లు మన బండి ఇంజన్ మునిగిపోయిన నీళ్లు కూడా ఉంటాయి. సో ఇంజన్ లో నీళ్ళు వెళ్ళినంత సేపు మటుకి బండి అయితే సూపర్ కండిషన్ ఉంటుంది. ఒక్కసారి నీళ్ళు వెళ్ళిన తర్వాత మనకి చూపించాల్సిన చొక్కలన్నీ చూపిస్తాయి అనమాట. సో నిదానంగా రోడ్డు కనిపిస్తుంది, మెరక వచ్చింది అన్నప్పుడే బళ్ళు తీసుకొని బయటికి అయితే రండి. సో అదనమాట, మా ఏరియాలో నీళ్ళు వచ్చి మొత్తం నిండిపోయింది. ఇప్పుడు ఈ టైంలో నా తెప్ప పని చేస్తుంటే బాగుండేది, సరదాగా ఉండేది, కానీ అది మునిగిపోయింది. ముందేమో అజయ్ కూడా దాకా నీళ్ళు వచ్చేసినాయి. ఇది కూడా మ్యాక్సిమం అంతే, కవరేజ్ ఆఫ్ అవర్ దాకా నీళ్ళు వచ్చేసినాయి. ఇంకా చేసేదేం లేదు. ఈ వ్లాగ్ కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటాను, టాటా.